కాలసర్పదోషాన్ని ఏ విధంగా గుర్తించాలి, అసలు ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే అసలు సిమ్టమ్స్ కానీ క్యారెక్టరిస్టిక్స్ కానీ ఏ విధంగా ఉంటాయో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఇలాంటివి కనబడితే ఖచ్చితంగా కాలసర్పదోషం ఉంది అని మీరు గుర్తించవచ్చు. ప్రధానంగా చెప్పాలి అంటే క్రానిక్ హెల్త్ ఇష్యూస్ అనేటువంటి లైఫ్లో చాలా తొందరగా ఎర్లీ స్టేజ్లో రావడం చాలా తొందరగా మనం గుర్తించవచ్చు. అండ్ కోపము అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది, యాంగర్ ఇష్యూస్ అండ్ వ్యక్తిత్వాన్ని మనం కొద్దిగా చూసుకుంటే కనుక కోపము అనేటువంటిది ఎక్కువగా ఉండడం, హైలీ సెన్సిటివ్ అండ్ ఎమోషనల్ నేచర్తో ఉండడం, కానీ లేకపోతే అతి మంచితనము అనేటువంటిది చాలా ఎక్కువ ఉంటుంది, అతి దాన గుణము, అతి ప్రేమ, ఓవర్ పొసెసివ్నెస్, ఇలాంటివన్నీ కూడా కాలసర్పదోషం యొక్క ప్రధానమైనటువంటి లక్షణాలుగా మనం గుర్తించవచ్చు. ఇక రెండవది ఏంటి అంటే చదువుకునేటువంటి వయసులో విద్యలో ఎన్నో ఆటంకాలు అనేటువంటివి వాళ్ళకి వస్తాయి. అంటే చదువు సాగనివ్వకుండా డిస్టర్బెన్సెస్ కానీ డిస్ట్రాక్షన్స్ కానీ మానేయడం కానీ, అది ఆర్థిక సమస్య వల్ల దేని వల్లనైనా సరే కావచ్చు. అయితే ఇంకా రెండవది ఏంటి తర్వాత ఏంటి అంటే డబ్బులు నిలబడకపోవడం అండి. సెకండ్ హౌస్ వచ్చేసి ఈ ధనస్థానం, డబ్బులు నిలబడకపోవడం, ఎంత సంపాదించినా డబ్బులు నిలబడవు. మూడవది ఏంటి అంటే వాళ్ళు ఎక్కడైతే పని చేస్తుంటారో అక్కడ ఆ ప్రదేశంలో అట్మాస్ఫియర్లో వీళ్ళకి ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అనేటువంటిది ఉంటుంది. వీళ్ళ యారోగెంట్ అని, కోపిస్టులని, మొండి వాళ్ళని, వీళ్ళ మీద ఒక నెగిటివ్ ప్రోపగాండా అనేటువంటిది తిరుగుతూ ఉంటుంది. నాలుగవది మ్యారిటల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఉంటాయి. చిన్న వయసు నుంచే తల్లిదండ్రులు వీళ్ళ యొక్క కష్టాన్ని గుర్తించలేకపోవడం, రికగ్నైజేషన్ అనేటువంటిది లేకపోవడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. ఇక ఐదవది సంతాన సమస్య. అంటే ఇవన్నీ ఉంటాయి అని కాదండి, వీటిలో ఏదైనా మీరు గుర్తించవచ్చు అని చెప్తున్నాను. ఐదవది సంతాన సమస్య, సంతానం లేటుగా పుట్టడం కానీ, పుట్టినటువంటి సంతానానికి ఆరోగ్య సమస్యలు, ఆర్టిజం, మాటలు సరిగ్గా రాకపోవడం కానీ, బాల అరిష్ట దోషములతో జన్మించడం, గర్భదోషాలు అంటే కడుపులో ఉండగానే చనిపోవడం, ఇది ఖచ్చితంగా ఫేస్ చేస్తారు, దీన్ని బాగా గుర్తించవచ్చు. ఇక ఆరవది ఏంటి అంటే శత్రువులు, కుటుంబంలోని శత్రువులు ఉంటారు, మోసం చేసేటువంటి వాళ్ళు పక్కపక్కనే ఉంటారు, అతి మంచితనంతో నమ్మి హామీలు, రుణ బాధలు ఇవన్నీ కూడా వీళ్ళకి కొని తెచ్చుకున్నట్టుగా, వీళ్ళకి ఏముండవు, వీళ్ళే కావాలని వీళ్ళ యొక్క ప్రయత్నపూర్వకంగా కొని తెచ్చుకున్న విధానంగా కనబడుతూ ఉంటాయి. ఇక్కడ ఏడవది ఏంటి అంటే మ్యారిటల్ లైఫ్లో మిస్అండర్స్టాండింగ్స్ అనేటువంటివి చాలా ఎక్కువ అవుతాయి. అంటే ఏమీ ప్రాబ్లం ఉండదు, చాలా చిన్న ప్రాబ్లమే అది చాలా పెద్దగా అయిపోతుంది. చాలా పెద్దగా ఏదో భూతద్దంలో పెట్టి చూసినట్టుగా చిన్న చిన్న విషయాలు కూడా చాలా పెద్దగా అయిపోవడం లాంటివి కనబడుతూ ఉంటాయి. ఇకపోతే ఎనిమిదవది ఓవర్ థింకింగ్ కానీ, యాంగ్జైటీ ఇష్యూస్ కానీ, మూడ్ స్వింగ్స్ కానీ, కొన్ని రకాల కాలసర్పదోషాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కుళిక అని పిలువబడేటువంటి కాలసర్పదోషం యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే, అది స్పెషాలిటీ అని కాదు, దాని యొక్క గుణము ఏంటి అంటే సూసైడల్ టెండెన్సీస్ చాలా ఎక్కువ ఉంటాయండి. అస్తమాను నేను చనిపోతాను, నా జీవితం అక్కర్లేదు, విరక్తితో కూడినటువంటి భావన ఎక్కువగా కలుగుతుంది. దాంతోపాటు కొంతమందికి వైరాగ్య సిద్ధి కూడా కలుగుతుంది అనుకోండి. అయితే ఇకపోతే తొమ్మిదవది బ్లాకేజెస్, మనీ బ్లాకేజెస్, పనులు అవ్వవు. సో ఇక్కడ ఏంటి అంటే నా జీవితంలో నేను ఏం చేసినా, ఎంత కష్టపడినా నాకు 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు వచ్చాయి కానీ నాకు ఏదీ పని అవ్వట్లేదనే ఒక భావన కలుగుతూ ఉంటుంది. అది తొమ్మిదవది. ఇక 10వది వచ్చేసరికి జనరల్లీ పాతకాన్ని పిలువబడేటువంటి వాళ్ళకి ఇది ఉంటుంది, సెటిల్మెంట్ లేకపోవడం. 33 సంవత్సరాల దాకా వాళ్ళు ఎంత టాలెంటెడ్ అయినా, ఎంత స్కిల్డ్ అయినా, ఎంత పెట్టి పుట్టినా వాళ్ళకి 33 సంవత్సరాలు వచ్చేదాకా సెటిల్మెంట్ అనేటువంటిది ఉండదు. ఇకపోతే చుట్టుపక్కన ఉండేటువంటి వాళ్ళ చెడు సహవాస దోషము అనేటువంటిది కనబడుతుంది. చెడు సహవాస దోషం అంటే ఎలాగా, వీళ్ళ చుట్టూనే నానుకున్న వాళ్ళే వీళ్ళని దెబ్బతీస్తారు. 12వది ఎన్ని పూజలు చేసినా కొంతమంది నాస్తికులుగా మారిపోతారు, కొంతమంది విపరీత భక్తులుగా ఉంటారు, కానీ ఇద్దరికీ కూడా దైవానుగ్రహం ఉండదు. అది 12వ లక్షణంగా కాలసర్పదోషానికి చెప్పబడి ఉంది. సో ఈ కాలసర్పదోషాల్లో మొదటి రకాన్ని మనం తీసుకుంటే అనంత అని పిలువబడేటువంటి కాలసర్పదోషాన్ని మనం మాట్లాడుకోవాలి. 1వ స్థానంలో రాహు ఉండి 7వ స్థానంలో కేతు ఉండి మిగతా గ్రహాలన్నీ కూడా రాహు కేతుల మధ్యలో ఖండింపబడి, బంధింపబడి, కంట్రోల్ చేయబడి ఉంటే దీన్ని అనంత అని పిలువబడేటువంటి కాలసర్పదోషంగా పిలుస్తాము. దీనివల్ల ఏంటి అంటే వీళ్ళకి లైఫ్ లాంగ్ ట్రావెలింగ్ అంటే చాలా ఎక్కువగా ఇష్టం ఉండడం. జనరల్లీ ఇప్పుడు అదొక ఫ్యాంటసీ కావచ్చు, కానీ ఏ సెటిల్మెంటు లేకుండా, ఏ రకమైనటువంటి సంపాదన లేకుండా తిరుగుతూ ఉండడం, అంటే వాళ్ళకి తెలియదు ఆ సంపాదించాలి అనేటువంటి విషయం కూడా తెలియదు, సంపాదించకపోవడం, తిరుగుతూ ఉండడం అలాగా. అండ్ మూర్ఖత్వము అనేటువంటిది పెరుగుతుంది. వాళ్ళ మాటే నగ్గాలి, నేను అనుకున్నదే జరగాలి, అది కావాలంటే కొనివ్వాలి, అది అప్పు చేసైనా ఏం చేసైనా కొనివ్వాలి అనేటువంటి ఒక భావన పుడుతూ ఉంటుంది. అది వాళ్ళ తప్పు కాదు, రాహు అనేటువంటి ఆయన ట్రిగర్ అయినప్పుడల్లా, ఈ కాలసర్పదోషం అనేటువంటిది యాక్టివేట్ అయినప్పుడల్లా వాళ్ళలో ఆ భావాజాలం కానీ, మనోభావాలు కానీ ఆ రకంగా ఉంటూ ఉంటాయి. అయితే 7వ స్థానంలో కేతు వల్ల
పెళ్ళి అనేటువంటిది అవ్వదు. చాలామంది మా అమ్మాయికి పెళ్ళి అవ్వట్లేదు, మా అబ్బాయికి పెళ్ళి అవ్వట్లేదు, ఆర్ లేకపోతే మా ఫలానా చుట్టాల అబ్బాయికి ఎన్ని సంబంధాలు చూసినా, ఎన్ని పూజలు చేసినా, ఆర్ ఎంత చేసినా పెళ్ళి అవ్వట్లేదని దగ్గర దాకా వచ్చి అతుక్కుని వెళ్ళిపోతున్నాయి. ఇంటికి వెళ్ళి చెప్తా ఉంటున్నారు కానీ ఏం చెప్పట్లేదు. ఇలాంటివి చూస్తూ ఉంటారు. ఇది ఎందుకు అంటే 7th కేతు ఉన్నప్పుడు లేట్ మ్యారేజ్ అనేటువంటిది కనబడుతుంది. ఈ లేట్ మ్యారేజ్ నుంచి బయటికి రావాలి అన్నా కాలసర్పదోషం నుంచి బయటికి రావాల్సిందే. అండ్ రెండవది ఏంటి, 7th లార్డ్ అంటే 7th హౌస్ అంటే బిజినెస్ హౌస్. సో దీనివల్ల బిజినెస్లో నష్టపోతారు. ఎలా నష్టపోతారు, వీళ్ళకి బుద్ధిపూర్వకంగా ఎవరితో పార్ట్నర్షిప్ పెట్టుకోవాలనిపిస్తుంది. ఆ పార్ట్నర్షిప్ పెట్టుకున్న తర్వాత కంప్లీట్లీ బిజినెస్ అంతా డిజాస్టర్ అయిపోతుంది. అందుకే నేను ఏం చెప్పినా సరే, ఎప్పుడు బిజినెస్ కోసం చెప్పినా పార్ట్నర్షిప్ పనికొస్తుందా పనికిరాదా చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ముందుకు వెళ్ళాలని పదే చెప్తూ ఉంటాను. ఈ అనంత కాలసర్పదోషం ఉన్నటువంటి జాతకాల్లో బిజినెస్లో డౌన్ఫాల్ కనబడుతుంది, మ్యారేజ్ అనేటువంటిది లేట్ అవుతుంది, ఆర్ కొన్ని సందర్భాల్లో మ్యారేజ్ లేట్ అవ్వకపోయినా తొందరగా అయిపోయినా మ్యారిటల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. కేతు అనేటువంటి ఆయన ఎప్పుడూ కూడా మానసికమైనటువంటి ఒత్తిళ్ళకి, అంటే భార్య హింస పెడుతోంది, డామినెంట్ వైఫ్ రావడం, లేదా భర్త డామినెంట్ హస్బెండ్ రావడం, ఇద్దరి మధ్యలో ఈ అభిప్రాయ భేదాలు, ఒపీనియన్ డిఫరెన్సెస్ అనేటువంటివి ఎక్కువగా కనబడడం, ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా చూస్తుంటారు. ప్రశాంతత ఉండదు. ఏదో చేసుకున్నామండి ఈ రకమైనటువంటి భావన వాళ్ళకి పుడుతూ ఉంటుంది. ఇది అనంత అని పిలువబడేటువంటి కాలసర్పదోషం. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, చాలామందికి నేను గమనించినటువంటి వాటిలో అనంత కాలసర్పదోషం అన్నటువంటి జాతకాల్లో పుట్టడంతోనే అనారోగ్య సమస్య అనేటువంటిది వస్తుంది, ఆర్ 12 సంవత్సరాలలోపు ఒకటి స్టార్ట్ అవుతుంది. దీన్ని అనంత కాలసర్పదోషం అంటారు. ఒకవేళ నేను చెప్పినటువంటి గుణగణాల్లో మీకు ఏదైనా ఖచ్చితంగా ఉన్నట్లయితే అనంత కాలసర్పదోషానికి సంబంధించిన మూలమంత్రంతో ఖచ్చితంగా పూజలు అనేటువంటిది నిర్వహించండి. మన కర్మ అనేటువంటిది ఎప్పుడైతే ప్రాయశ్చిత్తం అవుతుందో అప్పుడే ఆ కర్మ పోతుంది. అప్పుడే మీరు అనుకున్నటువంటి ప్రతి పని, వివాహం విషయంలో కానీ, వ్యాపారము కానీ, అనారోగ్య సమస్యల్లో కానీ ఖచ్చితంగా రిజల్ట్స్ చూస్తారు.